హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనము పార్ట్ 6 ఆఫ్ లెర్నింగ్ హిస్టరీ త్రూ ఎంసీక్యూస్లో ఉన్నాము. ఇప్పుడు మన నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఐవీసీ అనేవి చూసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ ప్లఫ్డ్ ఫీల్డ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్, ఇక్కడ ఇచ్చినటువంటి హరప్పన్ రీజియన్స్లో మనకి నాగలికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ దొరికాయి అని అడుగుతున్నారు. హరప్పా, మొహెంజోదారో, కాలిబంగన్, లోథాల్. సో ఇది మనం ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ పార్ట్స్లో కాలిబంగన్ లొకేషన్ మీద ఎక్కువ ఫోకస్ అనేది వస్తూనే ఉంది, రిపిటేషన్ అవుతూనే ఉంది. సో ఈ పాటికి మీ అందరికీ ఇది వచ్చేసేయాలి మైండ్లో. సో కాలిబంగన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాలిబంగన్ is one of the most important sites Harappan civilization లో, బికాస్ మనకి ఇక్కడ ప్లఫ్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి హరప్పన్స్కి ఒక సిస్టమాటిక్ అగ్రికల్చర్ అనేది ఉంది అని చెప్పి మనకి తెలుస్తుంది. రైట్, దే నో హౌ టు డూ కల్టివేషన్, ప్లఫ్ కల్టివేషన్ అనేది తెలుసు అనమాట. సో ఒక ప్లానింగ్, ఒక ఫార్మింగ్ మెథడాలజీ అనేది ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని దున్నిన నేల ఎవిడెన్సెస్ కనిపించాయి. రైట్, సో హరప్పా ఎందుకు కాదంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్, మనకి తెలుసు, గ్రానరీస్. అలాగే మనకి సిమెట్రీ R37 సిమెట్రీ కూడా హరప్పాలో ఉంది. అలాగే హరప్పా మనకి దయారం సాహ్ని డిస్కవర్ చేశారు. బట్ ఇక్కడ ఎక్కడ మనకి ప్లఫ్డ్ ఫీల్డ్ ఎవిడెన్స్ కనపడలేదు. మొహెంజోదారో వినో గ్రేట్ బాత్, అలాగే డ్రైనేజ్ సిస్టమ్, అలాగే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ, నర్తకి విగ్రహం అనేది దొరికింది. లోథాల్ అగైన్ డాక్యార్డ్, బీడ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ యాక్టివిటీస్ అన్నీ ఈ యొక్క డాక్యార్డ్ నుంచి జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి కొంచెం క్వశ్చన్స్ అనేవి మనకి ఈ రకంగా ఉంటాయి. ఈ రకమైన క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఫస్ట్ ఏమి ఇచ్చారో ఆప్షన్స్ చూసుకోవాలి. అలాగే కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అసెర్షన్, స్టేట్మెంట్ అండ్ అసెర్షన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్, లిస్ట్స్ ఇస్తారు, లిస్ట్ని మ్యాచ్ చేయమంటారు. ఇలాంటి క్వశ్చన్స్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, let's see the question. Which of the following Harappan city sites has bipartite division? ఏంటంటే అది హై సిటాడెల్, లోవర్ సిటాడెల్ అని రెండు విధాలుగా నగరాలు అనేవి విభజించబడ్డాయి. సో ఇక్కడ ఇచ్చినటువంటి సైట్స్ ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో మనకి ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పచ్చు. సో ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫీచర్ ఈజ్ డివిజన్ ఆఫ్ సిటీస్ ఇంటూ అప్పర్ సిటాడెల్, లేదా అప్పర్ టౌన్, లోవర్ టౌన్ అని, లేదా హై సిటాడెల్ అలాగే లోవర్ టౌన్ అని చెప్పి డివిజన్ అనేది చేశారు. సిటాడెల్ అంటే అప్పర్ టౌన్, ఫోర్టిఫై చేసినట్టు కోట అప్పర్ టౌన్, లోవర్ టౌన్, ఇలా రెండు చేస్తే ఈ డివిజన్ని మనం బైపార్టైట్, రెండు విభాగాలుగా డివిజన్ చేయడం వల్ల దీన్ని బైపార్టైట్ డివిజన్ అంటాం. సో ద సిటాడెల్ వాజ్ బేసిక్గా ఒక ఎత్తు ప్రదేశంలో కట్టబడి ఉంటుంది, బిల్ట్ ఆన్ రేజ్డ్ ప్లాట్ఫామ్. ఇది చుట్టూరా స్ట్రాంగ్లీ ఇట్ ఈస్ ఫోర్టిఫైడ్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాము, కొంచెం ఇలైట్ పీపుల్, రిచ్ పీపుల్ అంతా, హై క్లాస్ వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్, రిలీజియస్ పర్పసెస్ కోసము ఈ యొక్క రూలింగ్ క్లాస్ ఆర్ ద హై క్లాస్ యూస్ టు ఆక్యుపై దిస్ ప్లేస్. మనకి సిటాడెల్లో ఈ అప్పర్ ప్రాంతంలో మనకి గ్రానరీస్ ఉన్నాయి, గ్రేట్ బాత్ ఉంది, ఈవెన్ అసెంబ్లీ హాల్స్ ఎవిడెన్సెస్ కూడా మనకి దొరికాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు లోవర్ టౌన్, ఇక్కడ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉంటుంది ఎక్కువగా, అంటే కామన్ పీపుల్ ఉంటారు. ఇక్కడ మనము గ్రిడ్ ప్యాటర్న్లో స్ట్రీట్స్ని చూస్తాము. మనకి హరప్పాలో ఫోర్టిఫైడ్ సిటాడెల్ అండ్ లోవర్ రెసిడెన్షియల్ టౌన్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ది హరప్పా కాబట్టి హరప్పాలో ఎస్ వీ హ్యాస్ ద ఫోర్టిఫైడ్ సిటాడెల్, అలాగే లోవర్ రెసిడెన్షియల్ టౌన్ ఇక్కడ ఉంది. మనకి మొహెంజోదారోలో చాలా అద్భుతంగా ఈ ఎత్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఎలివేటెడ్ సిటాడెల్ ఎవిడెన్సెస్ కనిపిస్తాయి విత్ లోవర్ సిటీ డివిజన్ ఆల్సో. ఇక్కడే మనకి మొహెంజోదారోలో ఈ గ్రేట్ బాత్ ఎవిడెన్సెస్ కనిపించాయి.
నెక్స్ట్ కాళీబంగన్లో కూడా సెపరేట్ ఫోర్టిఫైడ్ సిటాడెల్ అండ్ లోవర్ సెటిల్మెంట్స్ మనకి కనిపిస్తాయి. అలాగే సూర్కోటాడాలో ఆల్సో గుజరాత్లో ఉన్నటువంటి సూర్కోటాడాలో మనకి ఫోర్టిఫైడ్ సెటిల్మెంట్స్ అంటే డివిజన్ ఆఫ్ సిటాడెల్ అండ్ లోవర్ టౌన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే సూర్కోటాడాలో మనకి హార్స్ రిమైన్స్ కూడా దొరికాయండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో విత్ దిస్ వీ కెన్ సే ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి 1, 2, 3 and 4 అనేవి కరెక్ట్. సో ఒక్కొక్క లొకేషన్ మీదుగా మనము దొరికిన ఎవిడెన్సెస్ని మ్యాప్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫోర్టిఫికేషన్ గురించి మాట్లాడుకొని మ్యాప్ చేసుకొని ఆన్సర్ని కనుగొన్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, assertion and reason. The worship, ఇక్కడ ఇచ్చినటువంటి అసెర్షన్కి ఈ రీజన్ వ్యాలిడా కాదా అని ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్స్తో మనము సూట్ అయిందా లేదా అని వ్యాలిడేషన్ చేయాలి. ఏమంటున్నారు, మనకి ఇచ్చినటువంటి అసెర్షన్ అంటే స్టేట్మెంట్ అని చెప్పచ్చు. ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ యాజ్ ఎ ఫీచర్ ఆఫ్ హరప్పా రిలీజియన్ వాజ్ ప్రివలెంట్ ఇన్ ఆల్ మెయిన్ హరప్పన్ సిటీస్. దీనికి ఇచ్చినటువంటి రీజన్ చూద్దాము. ఫీమేల్ టెరకోటా ఫిగరైన్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ లార్జ్ నంబర్స్ ఫ్రమ్ హరప్పా అండ్ మొహెంజోదారో అంటున్నారు. ఇక్కడ ఈ రెండు, ఇక్కడ ఫస్ట్ ముందు కోడ్స్ చూడండి ఏమంటున్నారు, ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ రెండు కరెక్టే బట్ ఏ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆర్. ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టా కాదా, రెండిటికి వ్యాలిడ్ రీజన్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ అది ఒక హరప్పన్ రిలీజియన్లో ఫీచర్గా ఉంది, ఇది మెయిన్ హరప్పన్ సిటీస్ అన్నిట్లో దీని యొక్క ఎవిడెన్సెస్ మనకి దొరికాయా అని అడుగుతున్నారు. మదర్ గాడెస్ వర్షిప్ అండి, మాతృదేవత ఆరాధన అనేది ఎస్ అఫ్ కోర్స్ obviously with many evidences it is a main feature and important feature of Harappan religion. మనకి చాలా ఎక్కువ మోతాదులో ఫీమేల్ టెరకోటా ఫిగరైన్స్ మట్టి విగ్రహాలు మనకి దొరికాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బోత్ ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. దీనికి ఈ ఆర్కి ఈ ఏకి ఎక్స్ప్లెనేషన్ అనేది సూటబుల్. ఆర్ ఈజ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయినింగ్ ఏ, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఎస్, దిస్ ఈజ్ హరప్పన్ రిలీజియన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. ఎస్, మెయిన్ హరప్పన్ సిటీస్లో మనకి చాలా ఎవిడెన్సెస్ దొరికాయి. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్ అని అంటున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ పాయింట్ కరెక్ట్ ఏ పాయింట్ రాంగ్ ఇది మనము డిబేట్ చేయాల్సి ఉంటుంది. ద ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ వాజ్ ఫౌండ్ ఇన్ హరప్పా. ద మెయిన్ క్రాప్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేర్ వీట్ అండ్ బార్లీ. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ద లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ రాఖీగరి ఇన్ హర్యానా. అలాగే ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆర్ ఇన్ ఘాఘర్ హాకా విలేజ్. సో ముందుగా మనం ఒక్కొక్క స్టేట్మెంట్ కనుక చూస్తే ద ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ హరప్పాలో దొరికింది అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, మనకి ద ఫస్ట్ మ్యాన్ మేడ్ డాక్ యార్డ్, పోర్ట్ అంటే డాక్ యార్డ్ నౌకాశ్రయం, ఇది మనకి హరప్పాల్లో కాదండి లోథాల్లో దొరికింది. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే ద మెయిన్ క్రాప్స్ ఎక్కువగా గోధుమలు అలాగే బార్లీ యవము అంటున్నారు. ఎస్, వీ హ్యావ్ ద ఎవిడెన్సెస్. దిస్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే రాఖీగరి ఈజ్ ద లార్జెస్ట్ హరప్పన్ సైట్ అంటున్నాం. ఎస్, నేను ఆల్రెడీ మనము దీని గురించి ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చెప్పాము. మనకి రాఖీగర్ ఈజ్ ద లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ అని చెప్పాము ప్రీవియస్ క్లాస్లో. రోపార్ అనేది ఒక స్మాల్ సైట్ అని కూడా చెప్పాము. సో ఐడియలీ దిస్ స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్.
మరి స్టేట్మెంట్ 4 ఏమంటున్నారు? ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆర్ ఇన్ గాగర్ హాకా విలేజ్ అంటున్నారు. ఇది రాంగ్ అండి. బేసిక్గా గాగర్ హాక్రా అనేది ఈ రీజియన్ అనేది ఒక ప్రాంతం అంతే. ఇట్స్ ఒక వ్యాలీ. ఇట్స్ నాట్ అ విలేజ్ యాక్చువల్లీ. సో దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2 and 3. Moving on to the next question. Consider the following statements. The Harappan economy was based on agriculture. In Indus Valley civilization, an elaborate drainage systems are found. In Indus Valley civilization, sugarcane was unknown. In Cote Digi, pre-Harappan settlement has not been found ani antunnaru. Which above statements is లేదా are correct? సో స్టేట్మెంట్ 1 మనం చూసుకున్నట్టయితే హరప్పన్ ఎకానమీ వాజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అని అంటున్నారు. సో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్ ఎలా జరిగింది, ఇక్కడ కేవలం అగ్రికల్చర్ బేసిస్ మీదుగా అంటున్నారండి. దట్స్ రాంగ్. బికాస్ మనకి అఫ్కోర్స్ ఐవీసీ ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. మనకి అగ్రేరియన్ ఎకానమీ కనిపిస్తుంది. గోధుమలు, బార్లీ, పత్తి, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, అగ్రేరియన్ ఎకానమీ. బట్ అయినా కూడా మనము హ్యాండీక్రాఫ్ట్స్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ట్రేడ్ అండ్ కామర్స్, సింధు నాగరికత సిరి సంపదలు అన్నీ ఎక్కువగా కలిగి ఉంది. దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాస్పరస్ సివిలైజేషన్. మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ మనకి జరిగింది త్రూ డాక్యార్డ్. ఎస్పెషల్లీ లోథాల్ ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. నౌకలు డాక్యార్డ్ నుంచి జరిగినాయి, రైట్? సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఎవిడెన్సెస్ యాజ్ వెల్. సో ఇక్కడ చెప్తున్నారు కేవలం అగ్రికల్చర్ బేస్డ్ మీదుగా అయితే కాదు. సో మనకి వ్యవసాయం మాత్రమే కాదు, వాణిజ్య రంగాలు, ట్రేడ్ ఉంది, క్రాఫ్ట్స్ ఉంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉందంటున్నారు. అఫ్ కోర్స్ అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకి హరప్పన్ సైట్స్లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 3 చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ షుగర్ కేన్ వాజ్ అన్నోన్. సో ఎస్ అండి, షుగర్ కేన్ అనేది చాలా లేటర్ పాయింట్లో వచ్చింది. షుగర్ కేన్ వాజ్ అన్నోన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో దిస్ ఆప్షన్ ఈస్ ఆల్సో, అంటే ఇక్కడ వాళ్ళకి అన్నోన్ కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ కోట్ డీజీ ప్రీ హరప్పన్ సెటిల్మెంట్ హ్యాస్ బిన్ నాట్ ఫౌండ్ అని అంటున్నారు. కోట్ డీజీలో ప్రీ హరప్పన్ సెటిల్మెంట్స్ దొరికాయి, వీ హ్యావ్ ద ఎవిడెన్సెస్. సో ఇక్కడ నాట్ ఫౌండ్ అన్నారు అంటే ఇది రాంగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము 2 and 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హర్యానా? ఇక్కడ హర్యానాలో ఉండేటువంటి హరప్పన్ సైట్స్ ఏమిటి అంటున్నారు? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బాణావాలి అండి. సో బాణావాలి లొకేషన్ హర్యానాలో ఉంది. కాళీబంగన్ మనకి రాజస్థాన్లో ఉందండి, కాబట్టి ఇది రాంగ్. రాఖీగరి కూడా మనకి హర్యానాలోనే ఉంది, ఇది రైట్. రోపార్ వచ్చేసి మనకి ఇది రాజస్థాన్. రోపార్ వచ్చి మనకి పంజాబ్లో ఉంది. హర్యానాలో మాత్రమే ఉన్నటువంటి హరప్పన్ సైట్స్ బాణావాలి అండ్ రాఖీగరి. సో బేస్డ్ ఆన్ దిస్ ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ట్రూ అంటున్నారు. హరప్పన్ కల్చర్ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ డిస్టింగ్విష్డ్ సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేస్ ఫర్ మొహెంజోదారో సీమ్స్ టు బి గ్రేట్ బాత్. Granary was the largest building of Mohenjo-daro. The use of baked bricks in Harappa cities is remarkable అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీరు గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. హరప్పా సివిలైజేషన్ అద్భుతమైనటువంటి పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ అనేది మనకి అద్భుతంగా కనిపిస్తుంది. గ్రిడ్ ప్యాటర్న్ రోడ్స్ కనిపిస్తాయి, ప్లాన్డ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కనిపిస్తుంది, ఒక సెట్ ఆఫ్ ప్లాన్డ్ సెటిల్మెంట్స్ అంటే హౌసెస్ ఒక అద్భుతంగా కన్స్ట్రక్షన్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. సో టౌన్ ప్లానింగ్కి హరప్పన్ కల్చర్ వాజ్ ఫేమస్ అండ్ ఫర్ ఇస్ డిస్టింగ్విష్డ్ సిస్టమ్ ఆఫ్ టౌన్ ప్లానింగ్లో నేను ఖచ్చితంగా ఈ పాయింట్ మనం తీసుకుంటాం. దిస్ ఇస్ రైట్ ఆన్సర్. విచ్ ఈస్ ట్రూ అంటున్నారు కదా, హరప్పన్ సివిలైజేషన్ ట్రూ అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేస్ ఫర్ మొహెంజోదారో ఈజ్ గ్రేట్ బాత్ అంటున్నారు. అఫ్ కోర్స్
గ్రేట్ బాత్ మొహంజోదారోలో చాలా అద్భుతమైన ప్లేస్, మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్ అనమాట. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. గ్రానరీ ధాన్యాగారం, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్ ద మొహంజోదారో. దిస్ ఇస్ ఆల్సో ట్రూ. యూజ్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్, కాల్చినటువంటి ఇటుకలు వాడారండి. సో దట్ ఈస్ ద అద్భుతమైన రిమార్కబుల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇన్ ద హరప్పన్ సివిలైజేషన్, రైట్? సో upon analyzing all of these options, all of this is correct. ఇక్కడ ఆప్షన్ డి is the correct answer. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ యాజ్ ఫిగర్స్ సరౌండెడ్ ద మేల్ డెయిటీ ఆన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇక్కడ ఇచ్చినటువంటి యానిమల్స్ లిస్ట్ ఇచ్చారు. మనకి దొరికినటువంటి మేల్ డెయిటీస్, మనకి ముద్రలు దొరికాయి, సీల్స్ చాలా దొరికాయి, రైట్? వాటి మీద ఏ యానిమల్స్ ఉన్నాయన్నారు. మనం పశుపతి గురించి చదివాం. పశుపతి ముద్రలు మనకి చాలానే దొరికాయండి, సీల్స్. అయితే బేసిక్గా మీరు గమనిస్తే సింధు ప్రజల యొక్క లిపి, స్క్రిప్ట్, ఇఫ్ వి టాక్, ఇట్స్ పిక్టోగ్రఫిక్. వాట్ డు వి సే? పిక్టోగ్రఫిక్, చిత్రలిపి. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళ యొక్క లిపి ముద్రికల పైన మనకి దొరికిందండి. ఓకే, సీల్స్ మీద మనకి దొరికింది. సో ఇది మనం స్టీటైట్ మెటీరియల్తో చేస్తున్నారు అని చెప్పి మనకి స్క్వేర్ షేప్లో దొరికాయి, అలాగే రెక్టాంగిల్ షేప్లో కూడా చాలా ఎస్పెషల్లీ ట్రేడ్ అండ్ కామర్స్కి యూజ్ చేసినటువంటి ఎవిడెన్సెస్ అయితే, సీల్స్ అయితే మనకి దొరికాయి. సో ఆ సీల్స్ మీద వి ఫౌండ్ సమ్ యానిమల్స్. ఇక్కడ ఉన్న వాటిలో ఏ యానిమల్స్ ఉన్నాయి అంటున్నారు. మనకి ఎక్కువగా సీల్స్ మీద ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా ఉండేదంటేనండి, అప్పుడు వాళ్ళు పూజించినటువంటి దేవుళ్ళు, అలాగే జంతువులు, వీటినే ముద్రించేవారు అనమాట. ఓకేనా? వాళ్ళు మదర్ గాడెస్ని పూజించేవారు, ఇన్ఫర్మేషన్ ఉంది. సో పశుపతి మహాదేవ్ సీల్స్ అయితే మనకు దొరికినాయి. దీస్ ఆర్ ద కరెంట్ నేమ్స్ అండి. పశుపతి అనేది మనం పెట్టిన నేమ్, ఎందుకంటే వీ డోంట్ నో వాట్ ద నేమ్స్ ఏన్షియంట్ దే యూస్ టు హ్యావ్. సో హిస్టారియన్స్ గేవ్ దిస్ నేమ్ బికాస్ హీఈస్ లైక్ అ లార్డ్ ఆఫ్ యానిమల్స్. సో యానిమల్స్ ముద్రలు బట్టి ఇక్కడ గాడ్ ఉన్నారు కాబట్టి ఈజ్ లార్డ్ ఆఫ్ యానిమల్స్. పశుపతి మనకి ఉంది కాబట్టి ఈ విధంగా ముద్రలు అయితే దొరికాయి. ఓకే, సో కమింగ్ టు ద యానిమల్స్ లిస్ట్. ఇక్కడ నేను ఫోటో పెట్టడానికి రీజన్ అయితే అదేనండి. మనకి ఒక ఫేమస్ పశుపతి సీల్, పశుపతి ముద్ర, ఇది ఏదైతే ఇక్కడ పెట్టానో స్క్వేర్ షేప్లో ఉన్నది, ఇది మనకి షోస్ ద వర్షిప్ ఆఫ్ మేల్ డెయిటీ. ఓకే, మేల్ డెయిటీ సరౌండెడ్ బై యానిమల్స్ ఈ సీల్ దొరికింది. ఇందులో వీ కెన్ సీ ఎలిఫెంట్, వీ కెన్ సీ టైగర్, వీ కెన్ సీ ఖడ్గమృగం, రైనోసరస్, బఫెలో, ఎద్దు, డీర్. సో ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది మీకు పిక్చర్ అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పేస్తే మీకు అర్థం అవ్వదు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ట్రై టు పుట్ ఇమేజెస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఇలాంటి సీల్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఇవి ఏమైనా ఉంటే నేను ఇలాంటి ఇమేజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఎవ్రీథింగ్, ఆల్ యానిమల్స్ దీంట్లో మనకి కనిపిస్తున్నాయి. ఇఫ్ యు సీ, ఈ పైన ఎలిఫెంట్ కనిపిస్తుంది, ఇక్కడ రైనోసరస్ కనిపిస్తుంది, ఇక్కడ టైగర్ కనిపిస్తుంది, ఓకే, డియర్, బఫెలో అన్నీ కనిపిస్తున్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో ఇక్కడ లిస్ట్ 1లో ఒక డేటా ఇచ్చారు, లిస్ట్ 2లో ఒక డేటా ఇచ్చారు, వీటిని మ్యాచ్ చేయమంటున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే లిస్ట్ 1లో సిమెట్రీస్ హెచ్ అండ్ R37, డాక్ యార్డ్, పశుపతి మహాదేవ్ సీల్, కోపర్ చారియట్. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ 1 మీరు గమనిస్తే ఇవన్నీ ఎవిడెన్సెస్ విచ్ వి ఫౌండ్, దొరికినటువంటి ఎవిడెన్సెస్. లిస్ట్ 2లో ఏమున్నాయి చూద్దాం. దైమాబాద్, మొహెంజోదారో, హరప్పా, లోథాల్. మీరు లిస్ట్ 2 గమనిస్తే ఇట్ ఆల్ షోస్ ద లొకేషన్స్. సో దీన్ని బట్టి మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏ లొకేషన్లో ఏది దొరికింది అని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సిమెట్రీ హెచ్ అండ్ R37 ఆబ్వియస్లీ ఇట్ ఈస్ హరప్పా, బ్లైండ్గా మనం పెట్టేయచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ 3. ఓకే, 3. డాక్ యార్డ్, లోథాల్ చెప్పక్కర్లేదు, మీరు చూడగానే కనిపెట్టేస్తారు. పశుపతి మహాదేవ్ సీల్ ఇందాకే చెప్పాను, ఐ ఫర్గాట్ టు మెన్షన్ మనకి ఎక్కడ దొరికింది అనేది. అది మనకి మొహెంజోదారోలో దొరికిందండి, పశుపతి మహాదేవ్ సీల్ ముద్రిక. సో కాపర్ చారియట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, వీ గాట్ ఇట్ ఇన్ దైమాబాద్. ఇఫ్ యూ సీ, ఫస్ట్ వన్ refers to 3,
second one refers to 4, third one refers to 2, 1. So 3, 4, 2, 1, option A is the correct answer. Moving on to the next question. Which of the following Harappan sites are located in Kutch region? Kutch regionలో ఉన్నటువంటి హరప్పన్ సైట్స్ అడుగుతున్నారండి. మనకి హరప్పన్ సైట్సే ఇచ్చారు ఆప్షన్స్లో, కానీ మనకి కావాల్సింది కచ్ రీజియన్లో ఉన్నవి మాత్రమే. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే దేసల్పూర్, ధోలవీరా, లోథాల్ అండ్ రోజ్డీ. సో మనం ఓన్లీ కచ్ రీజియన్, కచ్ ప్రాంతంలో ఉన్నవే కనిపెట్టాలి. ఫస్ట్ దేసల్పూర్ చూడండి, ఎస్ ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కచ్ రీజియన్. అండ్ ధోలవీరా కూడా మనకి కచ్ ప్రాంతంలో ఉంది. లోథాల్ అనేది ఇట్ ఈస్ మెయిన్ ల్యాండ్ ఇన్ గుజరాత్, కానీ కచ్ ప్రాంతానికి ఎక్కడ ఇది అంటుకొని ఉండదు, సో ఇది కాదు. రోజ్డీ ఇది మనకి సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంటుంది కానీ కచ్ ప్రాంతంలో ఉండదు. సో ఈ రెండు కాదు, 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్యాంక్ of Great Bath Complex at Mohenjo-daro had stairs on, ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటున్నారు. సో మనకి మొహెంజోదారోలో దొరికినటువంటి మోస్ట్ ప్రామినెంట్ ఎవిడెన్స్ గ్రేట్ బాత్. ఈ గ్రేట్ బాత్ కాంప్లెక్స్లో స్టేర్స్ అనేవి ఉన్నాయండి. మనకి ఈ స్టేర్స్ అనేవి అంటే లోపలి వెళ్ళడానికి బయటికి రావడానికి ఒక దారులని చెప్పచ్చు. ఈ స్టేర్స్ అనేవి ఏ సైడ్లో ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో అని చెప్పి అడుగుతున్నారు. ఒకటి ఉత్తర దిక్కు అండి, నార్త్, ఉత్తరం. అలాగే ఇంకొకటి దక్షిణ దిక్కు, సౌత్. ఉత్తర దక్షిణ దిక్కుల్లో మనకి ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ సైడ్స్లో మనకి ఎటువంటి స్టేర్స్ లేవండి. ఓకేనా. ఈ బేసిక్గా ఈ గ్రేట్ బాత్ కాంప్లెక్స్ అనేది ఏదైతే ఈ ట్యాంక్ ఉందో మనకి ఇది కాల్చినటువంటి ఇటుకలతో తయారు చేసి ఉందండి, బేక్డ్ బ్రిక్స్. అలాగే దీంట్లో మనకి ఒక తారు లాంటి పదార్థంతో వాటర్ ప్రూఫ్తో కూడా ఇది కట్టబడి ఉండిందనమాట. సో మహా స్నానాగారం అంటాము, రైట్. గ్రేట్ బాత్ మొహెంజోదారోలో ఇది ఒక పబ్లిక్ వాటర్ ట్యాంక్ అని చెప్పచ్చు. ఇది రిచువల్ బాతింగ్కి యూజ్ చేసేవారండి, ఆచార స్నానాలకి వాడేవారు. సో పీపుల్ షుడ్ ఉత్తరాన్ని నుంచి వచ్చి ఉత్తరాన్ని నుంచి go down into the tank from one side and come out from other side. Okay, సో ఒక సైడ్ నుంచి రావడం, ఒక సైడ్ నుంచి బయటికి రావడం, ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగేదన్నమాట. ఈ ఆచార స్నానాలకు వాడేటటువంటి గ్రేట్ బాత్ కాంప్లెక్స్ మొహెంజోదారోలో ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే 1 and 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్స్. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి ఫస్ట్ డేటా ఏమి ఇచ్చారో చూస్తే అనాలిసిస్ అనేది ఆటోమేటిక్గా మైండ్లో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మనము ముందు లిస్ట్ 1 చూద్దాము. లిస్ట్ 1లో హరప్పా, లోథాల్, కాళీబంగన్, మొహెంజోదారో. అగైన్ మనకి ఇవన్నీ హరప్పన్ సైట్స్. లిస్ట్ 2లో వర్క్మెన్స్ క్వార్టర్స్, డాక్ యార్డ్, డాన్సింగ్ గర్ల్, ఫర్రోడ్ ల్యాండ్, దున్నినటువంటి భూమి. అగైన్ మీరు గమనించండి, ఇందాక లిస్ట్ 1లో ఎవిడెన్సెస్, లిస్ట్ 2లో ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ అయింది, లిస్ట్ 1లో ప్లేసెస్, లిస్ట్ 2లో ఎవిడెన్సెస్ ఉన్నాయి. హరప్పా అనగానే మనకి గుర్తు రావాల్సింది అఫ్ కోర్స్ దేర్ ఆర్ మల్టిపుల్ ఎవిడెన్సెస్. హరప్పాలో మనకి ఈ వర్క్మెన్స్ కార్మికులకు సంబంధించినటువంటి నివాసాలు అనేవి హరప్పాలోనే దొరికాయండి. నేను చెప్తున్నాను కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ మనకి హరప్పాలో కనిపిస్తాయి. లోథాల్ అగైన్ డాక్ యార్డ్, నో డౌట్. కాళీబంగన్ అఫ్ కోర్స్ డాన్సింగ్ గర్ల్, నర్తకి యొక్క బొమ్మ. కాళీబంగన్లో మనకి డాన్సింగ్ గర్ల్ దొరికింది. సారీ కాళీబంగన్లో మనకి ఫర్రోడ్ ల్యాండ్ దొరికింది. మొహెంజోదారోలో డాన్సింగ్ గర్ల్ దొరికింది. సో మొహెంజోదారోలో డాన్సింగ్ గర్ల్ దొరికింది.
కాళీబంగన్లో దున్నినటువంటి భూమి యొక్క ఆనవాళ్ళు కనిపించాయి. సో 1 2 ఫస్ట్ వన్ ఈజ్ 1, సెకండ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 2, థర్డ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 4, ఫోర్త్ వన్ ఈజ్ గోయింగ్ టు బి 3. సో 1 2 4 3 ఆప్షన్ D is the correct answer. Moving on to the next question. Again we got the match the following. Match list 1 with list 2 and select the correct answer from the codes given below the list. Again మనము లిస్ట్ 1లో ఏమున్నాయి, ఇక్కడ మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు హరప్పన్ సెటిల్మెంట్స్. లిస్ట్ 2లో రివర్స్ ఇచ్చారు. ఈసారి ఏ రివర్స్ గుండా అవి ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. లోథాలో ఏదైతే డాక్యార్డ్ ఉన్న ప్రాంతం ఉందో మనకి అది వచ్చేసండి భోగావో నది తీరంలో మనకి కనిపిస్తుంది. కాళీబంగన్ ఈజ్ ఇన్ ద ఘాగర్ రివర్. రోపార్ ఏదైతే స్మాలెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్గా మనం చెప్తున్నామో అది మనకి సట్లజ్ రివర్ దగ్గర కనిపిస్తుంది. హరప్పా ఈజ్ రావి. మొహెంజోదారో వచ్చేసి ఇండస్ దగ్గర కనిపిస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. దీనికి ఎటువంటి లాజిక్స్ అయితే మనకు ఉండవు. సో వీ హ్యావ్ టు రిమైండ్ దీస్ ఇంపార్టెంట్ నేమ్స్ ఆఫ్ ద రివర్స్ అండ్ ద లొకేషన్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఆన్సర్, ఇఫ్ యూ సీ 5 4 2 3 1 ఆప్షన్ A is the correct answer. Next question. Match list 1 with list 2 and select correct answer from the codes given below the list. Again, list 1lo Harappa, Mohenjo-daro, Lothal, Kalibangan. So said that they were Harappan settlements, places unnai. List 2lo now you see some historians names unnai. Dayaram Sahni, Rakladas Banerjee, R.D. Banerjee. We have Amalanand Ghosh, S.R. Rao. సో హరప్ప అనగానే మనకు ఆబ్వియస్లీ గుర్తొచ్చేది దయారాం సాహ్ని గారే. మొహెంజోదారో ఇస్ బెనర్జీ. లోథాల్ వచ్చేసి ఎస్ఆర్ రావు అండి. ఓకే, అండ్ కాళీబంగన్ ఈజ్ అమలానంద్ ఘోష్. సో దిస్ ఇస్ ద ఫార్మేషన్ 1 2 4 3. ఆప్షన్ C is the correct answer. Moving on to the next question. Which of the following pairs is correctly matched? Which of the following pairs is correctly matched అంటున్నారు. సో ఎదురుగుండా పెట్టారు, అవి కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా అనేది మనం చూడాలి. సైట్స్ ఇచ్చారు, హరప్పన్ సైట్స్ విత్ ద హరప్పన్ లొకేషన్స్. ఏ లొకేషన్స్లో ఉన్నాయి ఇచ్చినటువంటి సైట్స్ ఏంటండి? మండా, సూట్కా గెందోర్, దైమాబాద్, ఆలంగీర్పూర్. ఐ థింక్ ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐవీసీ అనేది కనిపిస్తుంది. విస్తీర్ణత ఎక్స్టెన్షన్ కాదు, ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీ అనేది కనిపిస్తుంది. సో మనం మండా గురించి మాట్లాడుకున్నాము. నార్త్ మోస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ ఇస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది మనకి సింధు నదికి ట్రిబ్యూటరీ రివర్ అయినటువంటి చీనాబ్ నది దగ్గర కనిపిస్తుందని మాట్లాడుకున్నాం. మండా ఆబ్వియస్లీ జమ్మూ అండ్ కాశ్మీర్. సూట్కా గెందోర్ వచ్చేసి వెస్ట్రన్ మోస్ట్ సైట్. సూట్కా గెందోర్ వచ్చేసి వెస్ట్రన్ మోస్ట్ సైట్ అండి. ఇది నియర్ రివర్ దస్త్. ఎస్, ఇట్ ఈస్ ఇన్ పాకిస్తాన్. సారీ బలూచిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి దైమాబాద్, మహారాష్ట్ర. దైమాబాద్లో మనము సదరన్ మోస్ట్ సైట్గా చెప్పాము. ఇది ప్రవరా నది దగ్గర, గోదావరి నదికి ఉపనది అయినటువంటి ప్రవరా నది దగ్గర ఉంటుంది. దైమాబాద్ ఈజ్ మహారాష్ట్ర. ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్, ఆబ్వియస్లీ ఈస్టర్న్ మోస్ట్ సైట్ నియర్ హిండన్ రివర్. సో ఆలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్. సో చూసారా ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీ మీద ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇచ్చినటువంటి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్లీ మ్యాప్డ్. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మండా నార్థన్ మోస్ట్ హరప్పన్ సైట్, సూట్కా గెందోర్ వెస్టర్న్ మోస్ట్ సైట్, దైమాబాద్ ఈజ్ మనకి దైమాబాద్లో మనకి బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ దొరికాయి ఎవిడెన్సెస్. ఆలంగీర్పూర్ వచ్చేసి ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఇన్ ఉత్తరప్రదేశ్.
సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఐ థింక్ ఈ లిస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ అసెర్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. బట్ స్టిల్ ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మనం చాలా బాగా చేయగలుగుతాం. బికాజ్ మనం ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద పేపర్ ఆఫ్ యూపీఎస్సి, ఎస్పెషల్లీ హిస్టరీకి సంబంధించి కంప్లీట్గా మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా it's not about the repetition of questions now the system has changed the depth of that concept. బాగా డెప్త్లోకి వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చేశారు. ఇట్స్ లైక్ అన్ప్రెడిక్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హిస్టారియన్ గురించి చదివితే, ఆయన రాసినటువంటి బుక్స్ చదివితే ఏమో ఆయన రాసినటువంటి బుక్స్తో హిస్టరీకి సంబంధం లేకపోయినా మనల్ని క్వశ్చన్ అడిగారేమో. దేస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఆల్వేస్ నెవర్ ఎవర్ ఫియర్. ఇంతమంది కష్టం అంటున్నారు కదా, మాకు కష్టం అవుతుందేమో అంటే నో ప్రాబ్లం. అంత కష్టాల్లో కూడా మనకి కట్ ఆఫ్లు తీస్తారు, అందులో కూడా పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, గెట్ ఇన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్వేస్ మేక్ షూర్ యు లెర్న్ నాట్ బై హార్ట్, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ మీద 100 బుక్స్ ఉంటాయి, కానీ వెన్ వీ సే మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టోరియన్స్ హూ ఆర్ గెటింగ్ రిపీటెడ్, ట్రై టు రీడ్ బుక్స్ విచ్ దే రోట్. ఫర్దర్ క్లాసెస్లో నేను కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ నేను మీకు తీసుకొస్తూ ఉంటాను. ఇంకా మనం స్టార్టింగ్లోనే ఉన్నాము. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ అండ్ దిస్ సిరీస్ అన్ని విధాల క్వశ్చన్ని ఎలా అనలైజ్ చేయాలని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.